నానిస్ బర్త్డే స్పెషల్. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే రాత, సక్సెస్ అవ్వాలంటే గీత ఉండాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా వరకు వినుంటారు. అవి చాలా వరకు నిజం కూడా. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఈ లెక్కల్లాంటి పట్టింపులు పనిచేయవు. అలాంటి రేర్ కేటగిరీ హీరో నాని. అనుకోకుండా హీరో అయినా ఆ తర్వాత మాత్రం అదరగొట్టేస్తున్నాడు. నేచురల్ యాక్టింగ్ తో అందరికీ కనెక్ట్ అయిపోయాడు. సో ముందుగా మన నేచురల్ స్టార్ నానికి బర్త్డే విషెస్. గంటా నవీన్ బాబు ఎలియాస్ నాని. ఇతను చాలా మందిలా చిన్నప్పటి నుండే సినిమాల్లోకి వెళ్లాలని, స్టార్ అయిపోవాలని కలలు కనలేదు సరికదా, కనీసం ఊహించుకోలేదు కూడా. కానీ అతను కెరీర్ని ఎంచుకోవాల్సిన స్టేజ్లో వచ్చిన ఆలోచన, అనుకోకుండా వరించిన అవకాశం, కలిసి వచ్చిన కాలం, ఇవన్నీ కలిసి టాలీవుడ్ కి నాని అనే ప్రామిసింగ్ యాక్టర్ని అందించాయి. నాని చిన్నప్పటి నుండి హైదరాబాద్లోనే పెరిగాడు. నానికి సినిమాలు చూడడం అంటే ఇష్టం. అంతకు మించి వాటి గురించి ఆలోచించేవాడు కాదు. పైగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళెవరూ సినిమాల్లో లేరు. అలా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తి సినిమాల్లోకి రావడం, ఆ వ్యక్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్టార్గా ఎదగడం, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరి అభిమాన హీరోగా మారడం ఊహించడానికి కూడా కష్టమే. కానీ నాని విషయంలో అది నిజమైంది. నాని దాన్ని నిజం చేసి చూపించాడు అనడం కరెక్ట్. చిన్నతనం నుంచి క్రమశిక్షణగా పెరిగిన నాని గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు సినిమాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎడిక్ట్ అయ్యాడు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సినిమాల్లోకి వెళ్లాలని, సినిమాల్లోనే తన కెరీర్ కొనసాగించాలని అనుకున్నాడు. అలా అనుకున్న నానికి టైం కూడా సహకరించింది. తన దూరపు చుట్టం ఒకతను రాధాగోపాలం సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. దాంతో ఆ సినిమా డైరెక్టర్ అయిన బాపు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో క్లాప్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. సీని వైట్ల దగ్గర కూడా డి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. అస్త్రం, అల్లరి బుల్లోడు సినిమాలకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ కావాలి అన్న తన కలను నెరవేర్చుకునేందుకు రెడీ అయ్యాడు. దాంతో వేరే సినిమాలకు పనిచేయడం మానేసి స్వంతగా ఒక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు. ఆ టైంలో నానికి పరిచయమైన నందిని రెడ్డి అతనిలోని స్పార్క్ అండ్ స్పాంటినిటీని గుర్తించి అతనికి ఒక ఎఫ్ఎంలో ఆర్జేగా అవకాశం ఇప్పించింది. అలా ఒక సంవత్సరం పాటు నాన్ స్టాప్ నాని అనే షోతో ఎఫ్ఎం లిజనర్స్ కి కూడా వినోదం పంచాడు. నాని సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా జరిగింది. నందిని రెడ్డి ఒక సినిమా ప్లాన్ చేసుకుని అందులో నానిని హీరోగా అనౌన్స్ చేసింది. అదే టైంలో అష్టాచమ్మ సినిమాలో గోపీచంద్ని హీరోగా ట్రై చేసి వర్కౌట్ కాకపోవడంతో అతని ఫీచర్స్ తో ఉన్న నానిని అప్రోచ్ అయ్యాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. దాంతో డైరెక్టర్ కావాలి అన్న తన అంబిషన్ ని తాత్కాలికంగా పక్కన పెట్టి నటుడిగా తన లక్ ని చెక్ చేసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. అలా మొదటి సినిమాతోనే హిట్ అందుకుని నటుడిగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమాలో నాని న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెంట్ యాక్టింగ్ చాలా మందికి నచ్చాయి. కాకపోతే అభినందనలు వచ్చినంతగా అవకాశాలు మాత్రం రాలేదు. అష్టాచమ్మ సినిమాతో నాని ఒక సపోర్టింగ్ యాక్టర్ గా సినిమాని నడిపించగలడు అని నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతోనే రైడ్ లాంటి సినిమాల్లో సెకండ్ హీరో ఛాన్స్ ఇచ్చారు. కానీ రైడ్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ రైడ్ లా కొనసాగలేకపోయింది. సినిమా అనేది విజయం వెంట పరుగులు తీసే ఇండస్ట్రీ కావడంతో నానికి అరాకొర అవకాశాలు మాత్రమే వచ్చాయి. కానీ నందిని రెడ్డి ఇచ్చినటువంటి అలా మొదలైంది అనే హిట్ సినిమా లిస్ట్ తో నాని అసలు టైం స్టార్ట్ అయిపోయింది. రైడ్ తర్వాత చేసిన స్నేహితుడా కూడా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా మందిలా మరొక హీరో వచ్చి వెళ్లాడు అనే కామెంట్స్ వినపడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్స్ తో కాస్త క్రిటికల్ సిచ్యువేషన్ లోకి వెళ్లిన నానికి 2010లో ఒక మంచి ఆఫర్ పలకరించింది. తమిళ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న బీబిలి కబడ్డీ చెట్టు సినిమాలో మెయిన్ లీడ్ గా అవకాశం దక్కించుకున్నాడు నాని. ఆ సినిమాలో నానిలో అసలు సిసల యాక్టర్ వెలుగు చూశాడు. పాత్రలో ఉన్న సహజత్వాన్ని మరింత ఈజ్తో పోషించి సూపర్బ్ అనిపించుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అవ్వడంతో నానిపై నిర్మాతలకి కాన్ఫిడెన్స్ వచ్చింది. నాని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అలా మొదలైంది. నానికి సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని నడిపించడం అన్న అలవాటు ఆ సినిమా నుంచే మొదలైంది. నానితో పాటు నిత్య మీనన్ కూడా కుమ్మేయడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించేసుకుంది. ఆ సినిమాలో హీరోగానే కాదు, ఆ సినిమా స్క్రిప్ట్లో కూడా నాని కంట్రిబ్యూషన్ ఉంది. అలా మొదలైంది సినిమా హిట్తో నానికి కూడా ఎలివేషన్ వచ్చింది. దాంతో చిన్నగా ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. ముఖ్యంగా ఆ సినిమాలో నాని నటనని మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అలా మొదలైంది సినిమా నుంచి నాని కెరీర్ నాన్ స్టాప్ గా దూసుకెళ్లింది. అలా మొదలైంది తర్వాత మళ్ళీ నిత్య మీనన్తో జతకట్టి వెప్పం అనే తమిళ సినిమా చేశాడు.
సెగా పేరుతో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఫ్లాప్ గా నిలిచింది. అయితే డైరెక్టర్ అశోక్ చెప్పిన కథలో సెన్సిబిలిటీస్ నచ్చి పిల్ల జమీందార్ అనే సినిమా చేశాడు. ఫస్ట్ రోజు పర్లేదు అనిపించుకున్నా ఆ సినిమా త్వరగానే బ్లాక్ బస్టర్ రేంజ్ కి చేరుకుంది. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా పెద్ద హిట్. మల్టీప్లెక్స్ లో అయితే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ రావడం విశేషం. ఈ సినిమాతో కమర్షియల్ గా కూడా అతిపెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పిల్ల జమీందార్ సినిమా తర్వాత వెంటనే రాజమౌళి సినిమా ఈగాలో హీరోగా అవకాశం రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో పాత్ర నిడివి తక్కువే అయినా తన ఇంపాక్ట్ మాత్రం ఎక్కువ. నాని ఆ పాత్ర వేయడం వల్లే ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయింది. ఈగ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. నానికి హీరో నుంచి స్టార్ గా ప్రమోషన్ ఇచ్చింది ఈగ. ఆ సినిమాలో నాని పోషించిన పాత్ర పేరు కూడా నాని కావడం విశేషం. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కథల ఎంపికలో చిన్న చిన్న తప్పటడుగులు వేశాడు నాని. అవన్నీ పెద్ద సంస్థల నుండి, పెద్ద దర్శకుల నుండి వచ్చిన ఆఫర్స్ కావడం వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ వాటిలో నాని మార్క్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అందుకే ఆ సినిమాలకు కనీసం పాస్ మార్క్స్ కూడా పడలేదు. ఎటో వెళ్లిపోయింది మనసుతో మొదలుపెట్టి జెండాపై కపరాజు వరకు అన్ని ఫ్లాప్ సినిమాలే డెలివర్ చేశాడు. ఈగ తర్వాత నాని చేసిన 4 సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో సమంతతో జతకట్టి ఎటో వెళ్లిపోయింది మనసు అన్నాడు నాని. కానీ అది ప్రేక్షకుల మనసులకు మాత్రం హత్తుకోలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన పైసా రిలీజ్ చేయడానికే పైసలు లేక చాలా సార్లు వాయిదా పడింది. చివరికి ఎలాగోలా రిలీజ్ అయ్యి నాని కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. హిందీలో బిగ్గెస్ట్ హిట్ అయిన బ్యాండ్ బాజా భారత్ సినిమాని తెలుగులో ఆహా కళ్యాణం పేరుతో తెరకెక్కించారు యశ్రాజ్ ఫిల్మ్స్. కానీ అప్పటికే అది మన వాళ్ళకి అడ్వాన్స్డ్ కల్చర్ అనిపించింది. అందుకే ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ సముద్రకని డైరెక్షన్లో డ్యూయల్ రోల్లో ఒక సినిమా చేశాడు నాని. జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఆ సినిమా కూడా ఫ్లాప్ గా ముద్ర వేసుకుంది. కానీ అదే రోజు రిలీజ్ అయిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ అవ్వడంతో ఇలాంటి సినిమాలు చేయాలి అనే క్లారిటీ వచ్చింది నానికి. ఎవడే సుబ్రహ్మణ్యంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాని వెంటనే భలే భలే మొగాడు పోయి సినిమా చేశాడు. కేవలం 9 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు రాబట్టింది. ఆ సినిమాలో నాని పోషించిన లక్కీ పాత్ర నానికి లక్కీగా మారింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అక్కడి నుంచి హిట్స్ మీద హిట్స్తో జోరు పెంచాడు నాని. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా అయితే ప్యూర్గా నాని ఫ్లేవర్ సినిమా. సినిమాలో కంటెంట్ని ఒక నటుడు ఓన్ చేసుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. జెంటిల్మ్యాన్ సినిమా కూడా నాని వల్ల హిట్ అయింది అనే ట్యాగ్ని సొంతం చేసుకుంది. అప్పటి వరకు రకరకాల పాత్రలు వేసిన నాని మజ్ను సినిమాతో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేశాడు. సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా నాని నటించడం వల్ల కామెడీ, లవ్, ఎమోషన్ లాంటి ఫీల్స్ అన్నిటినీ ఆస్వాదించగలిగారు. ఇక నేను లోకల్ సినిమాతో నాని తన కమర్షియల్ రీచ్ ఎలాంటిదో చూపించాడు. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ నేను లోకల్. ఆ సినిమాలో నాని కీర్తి సురేష్ ను టీజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ నానికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయడం విశేషం. ఎంతో మంది రిజెక్ట్ చేసిన నిన్ను కోరే సినిమాలోని సోల్ని నమ్మి ఆ సినిమా చేసి ఆ సినిమాని హిట్ చేసి మేకర్స్ కి 100కి 200% ప్రాఫిట్స్ అందించాడు. నాని తన వరకు బాగానే కష్టపడుతున్నా ఎంచుకునే కథలు మాత్రం బాగా రొటీన్గా ఉంటున్నాయనే కంప్లైంట్ పట్టించుకోకుండా ఎంసీఏ సినిమా చేశాడు. అది ఒక మోస్తారుగా ఆడి స్మూత్ వార్నింగ్ ఇచ్చింది. అయినా నాని ఎలక్ట్ అవ్వకపోవడంతో కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అని ముద్ర వేసుకుని కొనుక్కున్న వాళ్ళకి భారీ నష్టాలు మిగిల్చింది. కాంబినేషన్ ని నమ్ముకుని చేసిన దేవదాస్ కూడా యావరేజ్ అనిపించుకోవడంతో నాని రియలైజ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు కొత్తదనం ఉంటే తప్ప సినిమా ఓకే చేయట్లేదు. రాబోతున్న జెర్సీ, షూటింగ్ కి వెళ్తున్న నాని 24వ సినిమా, త్వరలో మొదలు కాబోతున్న 25వ సినిమా అన్నీ కూడా కొంత కాదు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ప్రొడ్యూసర్ గా ఆ అనే న్యూ జనరేషన్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నాని టెలివిజన్ హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఇలా నాని అంటే కేవలం నటుడు మాత్రమే కాదు, పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. నాని అంటే అందరి హీరో. స్క్రీన్ పై అతను నవ్వితే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అతను అల్లరి చేస్తే ఆనందపడతారు. అతను కన్నీరు కారిస్తే బాధపడతారు. అంతలా అతనికి కనెక్ట్ అయిపోయారు. ఆ విషయం నానికి కూడా తెలుసు. అందుకే నేల విడిచి సాము చేయాలని ఎప్పుడూ ట్రై చేయడు. ఇప్పుడు కూడా సహజత్వంలో కొత్తదనం కలిసి ఉన్న స్క్రిప్ట్స్ ని మాత్రమే ఎంచుకొని ముందుకు వెళ్తున్నాడు. అప్పుడే 25వ సినిమా అనే మైలురాయికి చేరువలో ఉన్న నాని ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ నానికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.